హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒకటి పర్సంటేజెస్ క్వశ్చన్ చేద్దామయ్యా. చాలా మంచి క్వశ్చన్, పర్టికులర్గా బిగినర్స్కి యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేసే స్టూడెంట్స్ కూడా ఇద్దరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మన కోర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో డిస్కస్ చేసాం. మళ్ళీ సోషల్ మీడియాలో మనకి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో, తర్వాత కొత్త స్టూడెంట్స్కి మన టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, మన కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి కూడా ఈ వీడియో మనకి బాగా యూజ్ అవుతుంది. అందుకని నేను మళ్ళీ ఒకసారి రికార్డ్ చేస్తున్నాను. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయ్యా. పీవైక్యూ ఎందులో వచ్చింది? క్యాట్లో వచ్చింది. ఎగ్జామ్ క్యాట్ 2019లో వచ్చింది. ఓకేనా? మీరు దీన్ని ఒకసారి మీరు నెట్లో కొట్టి చూడండి, మీకు వస్తుంది. అన్ని వెబ్సైట్స్లో ఉంటుంది క్వశ్చన్ ఇది. కాకపోతే సొల్యూషన్ మనం డిఫరెంట్గా ఇద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చేయాలో నేను ఎలా చెప్తాను. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ వై అనుకొని ఆల్జీబ్రా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు మినిమం 3 minutes పడుతుంది. అంత అవసరం లేదు. జస్ట్ మీరు 40 seconds లోపు క్వశ్చన్ చదివిన తర్వాత 40 secondsలో ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. అయితే దాన్ని సాల్వ్ చేయడానికన్నా ముందు ఆల్జీబ్రాతో చేస్తేనేమో ఎక్స్ వై అనుకొని చేస్తే కదా లెందీ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్. అలా కాకుండా షార్ట్కట్తోనే స్టార్ట్ చేద్దాం. మనం చేశాక అందులో ఇంకా షార్ట్కట్ నేను చెప్తాను. అసలు మీరు ఒక స్టేజ్ వరకు పేపర్ పైన రాసి అక్కడ ఆగిపోయి ఇమీడియట్గా ఆన్సర్ ఎలా చెప్పొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయొచ్చో చెప్తాను. అయితే ఆ షార్ట్కట్ మీకు కొంచెం అర్థం కావాలంటే పర్సంటేజెస్లో కొంత బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా సార్ నేను 30 seconds 40 secondsలో ఇచ్చేస్తానంటే రాదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. అందుకే మీరు ఏం చేయండి, కొంత పర్సంటేజ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా వస్తాయి. కొంత కాదు, కాంపిటేటివ్ మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే పర్సంటేజెస్ చాప్టర్ని పిండేయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, నాట్ ఓన్లీ ఇన్ పర్సంటేజ్ నుంచి వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్ బట్ ఆల్సో మెనీ అదర్ చాప్టర్స్. ప్రతి చాప్టర్లో మీకు పర్సంటేజ్తో యూజ్ ఉంటుంది. పర్టికులర్గా డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు పర్సంటేజ్ చాలా యూజ్ అవుతుంది. అందుకనే చాప్టర్ని మీరు స్క్వీజ్ అవుట్ చేసుకోండి. ఎనీవే, ఇంక నేను స్టార్ట్ చేస్తాను. చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ మీకు షార్ట్కట్లు చెప్తాను, దాని తర్వాత ఇంకా షార్ట్కట్ ఎలా వెళ్ళాలి అనేది చెప్తాను. ముందు ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. చాలామంది పిల్లలు సార్ క్వశ్చన్ని తెలుగులో కూడా ఇవ్వండి అంటున్నారు. తెలుగులో డిస్ప్లే చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. మనం ఇలా క్వశ్చన్ని ఇలా కింద మనకు స్పేస్ ఉంటుంది, తెలుగులో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నేను తెలుగులో ఎలాగో మీకు నేను చదివి వినిపిస్తున్నాను కాబట్టి నేను తెలుగులో పెట్టలేదు ఇది. ఇప్పుడు చూడండి, నేను మీకు తెలుగులో చెప్తాను. ఏమిచ్చాడు, మీనా స్కోర్స్ 40% ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ రివ్యూ ఈవెన్ దో హర్ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% షీ ఫెయిల్స్ బై 35 marks అన్నాడు. ఏముందయ్యా, చిన్న సెంటెన్స్ ఇది. మీనా అనే అమ్మాయికి ఒక ఎగ్జామ్లో 40% మార్క్స్ వచ్చాయి. అంటే టోటల్ మార్క్స్ 100 అనుకోండి, అనుకుంటే ఆమెకు 40% వచ్చాయి అంటే 40 వచ్చాయి. టోటల్ మార్క్స్ 200 అనుకోండి, అందులో 40% అంటే 80 వచ్చాయి. అంటే ఓవరాల్గా మొత్తం స్కోర్లో 40% మార్క్స్ వచ్చాయి. ఓకేనా? ఆ తర్వాత ఆఫ్టర్ రివ్యూ ఆ 40% మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్క్స్ని రివ్యూ చేశారు. ఆఫ్టర్ రివ్యూ ఈవెన్ దో హర్ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% షీ ఫెయిల్డ్ బై 35 మార్క్స్. మొదట 40% మార్క్స్ వచ్చాయి. మళ్ళీ రివ్యూలో ఏం చేశారు, ఒకసారి రివ్యూ చేసి ఆ వచ్చిన మార్క్స్ మీద ఇంకా 50% పెంచారు. అలా పెంచినప్పటికీ ఆమె ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయింది? 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. అర్థమైంది కదా పాయింట్? ఫస్ట్ 40% వచ్చాయి, దాని తర్వాత దాని మీద 50% పెంచారు, అయినా కూడా 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ హర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% షీ విల్ హ్యావ్ 7 marks మోర్ దాన్ ద పాసింగ్ స్కోర్. అంటే మొదట 40% వస్తే ఆ 40 మీద 50% ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. ఒకవేళ ఈ 50% పెంచిన తర్వాత దాని మీద ఇంకో 20% కానీ పెంచుంటే ఆమె పాస్ అయ్యేది. ఎలా పాస్ అయ్యేది? పాస్ మీద ఇంకా 7 marks వచ్చేది ఆమెకు. ఇది వాడు చెప్పింది. ఎంత సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అంటే మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ కన్నడ కానీ ఏదైనా కానివ్వండి, క్వశ్చన్ చదివిన తర్వాత లాంగ్వేజ్ ఏంటి, ఒక చిన్న సాధనం మాత్రమే మనకి. క్వశ్చన్ని చదివిన తర్వాత అది మీ బ్రెయిన్కి వెళ్ళాక మీరు దాన్ని అనాలిసిస్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ పార్ట్.
ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని మీద బేస్ అయ్యి క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు క్వశ్చన్? ద పర్సంటేజ్ స్కోర్ నీడెడ్ ఫర్ పాసింగ్ ద ఎగ్జామా. ఇక్కడ చూడండి, వాడు పాస్ మార్క్స్ ఎన్ని అని అడగలేదు, మొత్తం స్కోర్, మొత్తం ఆ ఎగ్జామ్కి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడగలేదు, పర్సంటేజ్ అడిగాడు. ఏం పర్సంటేజ్ అడిగాడు? ద పర్సంటేజ్ స్కోర్ నీడెడ్ ఫర్ పాసింగ్ ద ఎగ్జామినేషన్. అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. చూడండి ఎంత మంచి క్వశ్చన్ అయ్యా ఇది. పాస్ పర్సంటేజ్ అని అడిగాడు, ఎన్ని మార్క్స్ అని అడగలేదు, టోటల్ ఎన్ని మార్క్స్ అని అడగలేదు, పాస్ ఎన్ని మార్క్స్కి అవుతారని అడగలేదు, పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అనమాట. ఇది జనరల్గా పాస్ పర్సంటేజ్ రావాలంటే మనం ఏం చేస్తాము, ముందు పాస్ మార్క్స్ కనుక్కుంటాం. అర్థమైందా? డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎన్నో కనుక్కోవాలి. ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. ఇది జనరల్ షార్ట్కట్. కానీ ఎగ్జామ్లో మీకు ఇంత టైం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు జస్ట్ టోటల్ మార్క్స్ కనుక్కోకుండా, పాస్ మార్క్స్ కనుక్కోకుండా, జస్ట్ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తోని పాస్ పర్సంటేజ్ కూడా కనుక్కోవచ్చు. అక్కడే మన లాజిక్ ఉంటుంది అనమాట. అక్కడే మీ బేసిక్స్ క్లియర్ ఉండి ప్రాక్టీస్ బాగా చేసుకొని లాజికల్గా ఆలోచిస్తే సింపుల్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే షార్ట్కట్తోని మొదలుపెట్టి ఇది కనుక్కుందాం. ఈ వేలో చెప్తాను నేను. ఫస్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. దాని తర్వాత నేనేం చేస్తానంటే అసలు ఇదేది అవసరం లేకుండా జస్ట్ కొంచెం మీరు పేపర్ మీద రాసుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న మ్యాథమెటికల్ వేలో దాన్ని కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చెప్తాను. అది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అయితే నేను డైరెక్ట్గా షార్ట్కట్ చెప్పాను అనుకోండి, చాలామంది పిల్లలకి బేసిక్స్ ఉండకపోవచ్చు, మీకేం అర్థం కాదు. సరే ఎలా వచ్చిందని మళ్ళీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ వీడియో చూసుకోవాలి. అలా కాకుండా ముందు దీంతో నేను చెప్తాను. దాని తర్వాత మనం ఏం చేద్దాం, సింపుల్ షార్ట్కట్ చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు మీకు క్వశ్చన్ అయితే అర్థమైంది కదా క్లియర్గా. నేను మీకు చాలా క్లారిటీతో చెప్పాను. ఓకేనా? అదే ఇక్కడ మనం వేసుకుందాం. ఎలా? ఆ అమ్మాయికి 40% మార్క్స్ వచ్చాయ్యా. అర్థమైందా? ఇక్కడ నాకు టోటల్తో సంబంధం లేదు. జనరల్గా మనం ఏమనుకుంటాం, టోటల్ మార్క్స్ 100 అనుకొని పర్సంటేజెస్లో యూనిటరీ మెథడ్లో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు నేను టోటల్ 100 అనుకోవట్లేదు, 100% అనుకోవట్లేదు. డైరెక్ట్గా నేనేం చేశాను, 40% ఆమెకు వచ్చాయి అన్నాను. అంటే ఎట్లాగో టోటల్ 100% అయితేనే ఇది 40% అవుతుంది. టోటల్ 100 అని మనసులో అనుకోండి, ఇక్కడేం రాసుకోకండి. ఇక్కడ 40% ఆమెకు మార్క్స్ వచ్చాయి. అయితే ఆ 40% మార్క్స్తో ఆమె పాస్ కాలేదు. అప్పుడు ఏం చేశారు, రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఈ 40% మీద ఇంకొక 50% మార్క్స్ యాడ్ చేశారు. జాగ్రత్తగా వినండి, ఇది 50 మార్క్స్ యాడ్ చేయలేదు. ఆమెకు వచ్చిన 40% మార్క్స్ మీద ఇంకా 50% యాడ్ చేశారు. అంటే ఈ మార్క్స్ మీద 50% యాడ్ చేశారు. ఈ మార్క్స్ మీద 50% అంటే ఏంటి, 40%లో 50% అంటే ఎంతయ్యా, 20%. అంటే ఈ 40%కి దీని మీద 50 అంటే ఇంకో 20% యాడ్ చేశారు. అప్పుడు ఆమెకి ఎంత అవుతుంది, 60% మార్క్స్ అవుతాయి. టోటల్ మీద 60% మార్క్స్ అవుతాయి. అయితే ఆమెకు 60% అయినా కూడా ఫెయిల్స్ బై 35 మార్క్స్ అన్నమాట. అంటే మొదట 40% మార్క్స్ వచ్చాయి, దీని మీద 50% కలిపినా కూడా 35 మార్క్స్తో ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ మన గుర్తు కోసం ఇలా రాసుకోండి, ఇక్కడ -35 అంటే పాస్ కావడానికి ఇంకా 35 మార్క్స్ అవసరం ఉన్నాయి. అప్పుడు ఒకవేళ ఇఫ్ హర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, పోస్ట్ రివ్యూ స్కోర్ ఇది దీన్ని ఇంకా 20% ఇంక్రీజ్ చేస్తే +20%, దీని మీద 20%, ఈ 60% మీద 20% అనమాట. 60లో 20% ఎంతయ్యా, 12%. అంటే ఈ 60 మీద ఇంకా 12% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, 72% అవుతుంది. ఇది అంటే ఆమెకు 72% ఆఫ్ మార్క్స్ అయితే పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుంది, పాస్ మీద ఇంకా ఆమెకి 7 మార్క్స్ ఎక్కువ వస్తాయి, అలా పాస్ అవుతుంది. అప్పుడు దీన్ని +7 పెట్టుకోండి, +7 మార్క్స్ అనమాట. పాస్ కన్నా 35 తక్కువ, పాస్ మీద 7 మార్క్స్ ఎక్కువ. ఇంతవరకు రాసుకుంటే చాలు పేపర్ మీద. ఇక్కడి నుంచే ఇక్కడ వాట్ ఈజ్ ద పర్సంటేజ్ స్కోర్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ అంటే పాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు.
దీన్ని చూసే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. పాస్ పర్సంటేజ్ 70% అని చెప్పేస్తాం. అయితే అది 70% అని చెప్పేస్తాము అంటే ఎవరు చెప్పగలుగుతామంటే అది మీకు పర్సంటేజ్ మీద బేసిక్స్, పర్సంటేజ్లో ఉన్న బేసిక్స్ అన్నీ క్లియర్గా ఉండి అడిక్వేట్ ప్రాక్టీస్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి లాజికల్గా మీరు ఆలోచిస్తే ఇక్కడే ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు అసలు దీన్ని మామూలుగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కోసము, అంత ప్రాక్టీస్ ఇంకా ఎక్కువగా చెయ్యని స్టూడెంట్స్ కోసము ఎలా చేయాలో చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. తర్వాత దీన్ని షార్ట్ కట్ ఎలా చేయాలో ఇక్కడ మనం చెప్తాం. ముందు అసలు మనం ఇప్పుడు ఏం చేద్దాము, నాకు పాస్ పర్సంటేజ్ కావాలి. పాస్ పర్సంటేజ్ కావాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే టోటల్ మార్క్స్ ఎన్నో కనుక్కుంటాను. తర్వాత పాస్ మార్క్స్ ఎన్నో కనుక్కుంటాను. అప్పుడు పర్సంటేజ్ రావాలంటే పాస్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 అంటే పర్సంటేజ్ వస్తుంది. ఇది ఈ మెథడ్ మీకోసం మాత్రమే, నాట్ ఫర్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్కి ఎలా చేయాలో ఇక్కడ నేను చెప్తాను. ఒక 2 నిమిషాలు ఇది వినండి, దాని తర్వాత ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు టోటల్ మార్క్స్ ఎలా కనుక్కుంటావయ్యా? చాలా సింపుల్. ఎలా కనుక్కుంటాం మనం? ఇక్కడ 60% మార్క్స్ వస్తేనేమో 35 మార్క్స్ ఇంకా రావాలి పాసింగ్కి. అదే 72% వస్తేనేమో పాస్ కన్నా 7 మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే టోటల్ మార్క్స్ చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఎలా? పర్సంటేజ్ ప్రకారంగా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 12%. 12% ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు దీని డిఫరెన్స్ తీసుకోవాలి. దీని డిఫరెన్స్ అంటే 35 - 7 చేయొద్దు. మీకు ఐడియా ఉంది కదా, బేసిక్ క్లాసెస్లో చెప్పాను. 35 + 7 చేయాలి డిఫరెన్స్. ఎలా అంటే ఇది పాస్ మార్క్ అనుకోండి. ఇక్కడ ఏంటి, పాస్ కన్నా 35 మార్క్స్ తక్కువ ఉంది. ఇది పాస్ కన్నా 7 మార్క్స్ ఎక్కువ ఉంది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే ఇది ప్లస్ ఇది అన్నమాట. అంటే 35 + 7 42 అవుతుంది. అంటే 12% ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 42. ఇది రెగ్యులర్గా చేసేదే కదా. అప్పుడు టోటల్ ఎంత? 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అప్పుడు 100% అంటే డైరెక్ట్ చేయొచ్చు, బట్ మీకు ఇస్తున్న 100/12 ఇంటూ 42. 6 7 6 2s 250s. ఓకే, సో 50 × 7 అంటే 350. ఇప్పుడు టోటల్ మార్క్స్ 350 వచ్చాయి. అవునా? ఇంకా దీని తర్వాత నెక్స్ట్ పాస్ మార్క్స్ ఎన్నో కనుక్కోండి. పాస్ మార్క్స్ అంటే ఏంటి? 12% ఈజ్ ఈక్వల్ టు 42 అయితే పాస్ మార్క్స్ దీని ద్వారా అయినా తెలుసుకోవచ్చు, దీని ద్వారా అయినా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఎలా? 60% ఈజ్ హౌ మచ్? 60% అంటే ఎంత? 60/12 ఇంటూ 42. ఫాస్ట్గా చేయండి. 6 7s 6 2s 230s. ఇక్కడ 3 × 7 30 × 7 అంటే 210. ఇది పాస్ మార్క్. పాస్ మార్క్ కాదు, 210 60% అవుతుంది. అయితే 210 వచ్చినా పాస్ కాలేదు, ఇంకా 35 రావాలి. అంటే పాస్ మార్క్ వచ్చేసి ఇంకా 35 అవుతుంది. అంత క్లారిటీ ఉంది కదా. ఇంకా 35 అంటే ఎంత? 245. నేను ఇక్కడ రాస్తాను చూడండి, 245. ఇప్పుడు నాకు టోటల్ మార్క్స్ వచ్చాయి, తర్వాత పాస్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ వాడు అడిగింది ఇక్కడ పాస్ పర్సంటేజ్ కదా. మరి పాస్ పర్సెంట్ అంటే నీకు వచ్చిన పాస్ మార్క్స్ డివైడెడ్ బై ఈ టోటల్ మార్క్ 350 ఇంటూ 100 చేసుకోవాలయ్యా. ఇది ఇప్పుడు మీరు ఇది చేసుకుంటే ఈ 0 0 తీసేయండి, ఇది 2 5s చేయండి. 2 5s ఎందుకు? 5 2s చేసుకోండి డైరెక్ట్గా. రైట్, 5 2s 5 2s 5 7s 7 3s 21. దాని తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 7 5s అయిపోయింది. సో 35 ఇంటూ 2. నా ఆన్సర్ వచ్చేసి నేను ఇక్కడ రాస్తాను చూడండి, పాస్ పర్సెంటేజ్ ఈజ్ 70%. అర్థమైందా? సో ఇక్కడ నాకు ఆప్షన్స్లో చూసుకోండి, 70% అంటే ఎక్కడ ఇచ్చాడో చూడండి. ఆప్షన్ నంబర్ 4 70%. ఇది ఆప్షన్ నంబర్ 4 70% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మీకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయని స్టేజ్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంటే ఇది మెథడ్, ఇలా చేసుకోవాలి. కానీ నేనేం చెప్తానంటే ఎగ్జామ్లో మీరు ఇలా చేయొద్దు. అసలు మీరు పాస్ మార్క్స్ కనుక్కునే అవసరం లేదు, టోటల్ మార్క్స్ కనుక్కునే అవసరం లేదు. సింపుల్గా మీరు ఇక్కడే చెప్పొచ్చు. నేను ఇదంతా తీసేస్తాను, ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా ఎవరికి అవసరము? బేసిక్స్
ఉండి సరిగ్గా ప్రాక్టీస్ చెయ్యని స్టూడెంట్స్కి ఇది అవసరము, తర్వాత లాజిక్ యూజ్ చేయని స్టూడెంట్స్కి ఇది అవసరము. మరి మనకి ఇది అవసరము. మనం ఎలా చేయాలి? మనం బ్రెయిన్ యూజ్ చేయాలి, లాజిక్ యూజ్ చేయాలి, ఆన్సర్ ఇట్లా తీసుకొని రావాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఏమని, ఎగ్జామినర్ మనల్ని చూసి భయపడాలి, ఆ స్టేజ్కి రావాలి మనం. ఓకేనా? మరి ఇక్కడనే ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా ఇది కిందకి తీసుకొద్దాము. రైట్, ఇది క్వశ్చన్. ఇంకా చెప్పండి, ఇక్కడే నేను ఆన్సర్ చెప్పొచ్చు. నాకు ఆన్సర్ ఏంటి? 70% నా ఆన్సర్. ఇప్పుడే చెప్పొచ్చు. ఎలా అంటే చాలా సింపుల్ అయ్యా. ఈ 60% అయినా తీసుకోండి బేస్గా, ఈ 72% అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? 72 ఏది మీ ఇష్టం, ఏది తీసుకున్నా ఓకే. నేను ఈ 72%ని బేస్గా తీసుకుంటున్నాను. ఓకేనా? అంటే ఆమెకు 72% వస్తే పాస్ కావడానికన్నా ఇంకా 7 మార్క్స్ ఎక్కువ వచ్చాయా? ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఈ డిఫరెన్స్ ఇంతకుముందులాగే తీసుకోండి. 12% ఈజ్ ఈక్వల్ టు 42. అవునా? 12% ఈజ్ ఈక్వల్ టు 42. ఎందుకు? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్. 12% ఆఫ్ టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 42. నాకు టోటల్ మార్క్స్ అవసరం లేదు, ఇప్పుడు పాస్ మార్క్స్ అవసరం లేదు. దీన్ని యూజ్ చేసుకుంటూ పాస్ పర్సెంటేజ్ చెప్తాను. ఎలా అంటే 42 మార్క్స్ అంటే 12% కదా టోటల్ మార్క్స్లో. 42 మార్క్స్ అంటే 12%. 7 మార్క్స్ అంటే మీరు ఇదైనా తీసుకోండి, మీ ఇష్టం. 7 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అని ముందు కనుక్కోండి. ఇది కనుక్కున్నాక షార్ట్కట్ మీకే అర్థమవుతుంది. 7 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అయ్యా? 7/42 ఇంటూ 12%. అంటే మనకి ఇక్కడ ఇది 6 టైమ్స్, ఇది 2 టైమ్స్, అంటే 2%. ఇక్కడే డైరెక్ట్ చెప్పొచ్చు 7 హౌ మెనీ టైమ్స్, లేకపోతే 42/7 అంటే మీరు ఎంత వస్తుంది. అట్లాగే ఇక్కడ 42/7 అంటే 6, 12/6 అంటే 2%. అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకు 72% మార్క్స్ వచ్చాయి. 72% మార్క్స్ వస్తే పాస్ కన్నా 7 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఆ 7 మార్క్స్ని మనం పర్సెంటేజ్ వైజ్ కన్వర్ట్ చేస్తే, టోటల్ మార్క్స్ని బేస్గా తీసుకొని పర్సెంటేజ్ వైజ్ కన్వర్ట్ చేస్తే 2% వచ్చాయి. అంటే ఆమెకు 72% రావడం వల్ల పాస్ కన్నా 2% ఎక్కువ వచ్చాయి. అర్థమైందా? ఎంత సింపుల్ అయ్యా. ఆమెకు 72% మార్క్స్ రావడం వల్ల పాస్ కన్నా 2% మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అంటే పాస్ పర్సెంటేజ్ ఎంత? 72 - 2, 70% పాస్ పర్సెంటేజ్. అయిపోయింది కదా. ఇంకా దీనికి మీరు టోటల్ మార్క్స్ ఎందుకు కనుక్కోవాలి, పాస్ మార్క్స్ ఎందుకు కనుక్కోవాలి, పాస్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 ఎందుకు చేయాలి? నాట్ రిక్వైర్డ్. కానీ అది రావాలి అంటే ఖచ్చితంగా మీకు బేసిక్స్ తెలియాలి, ప్రాక్టీస్ ఉండాలి, లాజిక్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు లాజిక్ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీకు హోంవర్క్ ఏంటంటే 16 తీసుకొని చేసుకోండి. నేను ఇక్కడ 72ని తీసుకొని చేశాను. అప్పుడు మీరు 16 తీసుకొని చేసుకుంటే ఏం చేస్తారు? 35 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ అని తీసుకుంటారు. అప్పుడు మీకు ఆమెకు 60% మార్క్స్ వచ్చాయి. 35% అంటే మీకు ఎంతో ఒక పర్సెంటేజ్ వస్తుంది కదా. ఆ పర్సెంటేజ్ వస్తే ఇంకా పాస్ అయ్యేది. అంటే అప్పుడు మీరు 60కి ఆ పర్సెంటేజ్ కలుపుకోవాలి. అప్పుడు మీకు ఆన్సర్ 70% వస్తుంది. అర్థమైందా? అది మీరు చేయండి, మీరు చేసుకోండి. ఇది స్టూడెంట్స్, క్వశ్చన్స్ని మీరు ఇలా సాల్వ్ చేయాలి. మన కోర్సులో మీకు అన్ని చాప్టర్స్, క్వాంట్లో 26 చాప్టర్స్ అనుకుంటాను. 26 చాప్టర్స్ నేను చెప్పాను, పర్సనల్గా నేనే చెప్పాను. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో నేను చెప్పాను, నాతో పాటు నా కో ఫ్యాకల్టీ చెప్పారు. 26 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటాయి. ఫస్ట్ బేసిక్స్ ఒక క్లారిటీ ఉండాలి. ఇంకా రీజనింగ్ అయితే మీకు ఎంత ఫెంటాస్టిక్గా ఉంటుందంటే, నేను మన కోర్స్ అని చెప్పట్లేదు, యూ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. అంత డీటెయిల్గా ఉంటాయి. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అలా నేర్చుకోండి. సబ్జెక్ట్ అలా క్వాంట్ అండ్ రీజనింగ్ మీరు బాగా నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు బాగా అడ్వాంటేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీ సర్కిల్స్లో షేర్ చేయండి. అన్ని సర్కిల్స్లో చేస్తే ఏమవుతుందంటే కొంతమంది వేరే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశము ఉంటుంది, మాకు మోటివేషనల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.